జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణ ఓటమికి సంబంధించి 2 అంశాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి కంప్లీట్ నెగెటివ్ థింగ్. ఒకటి కంప్లీట్ పాజిటివ్ థింగ్. అంటే ఎంత చారిత్రాత్మకమైనటువంటి దారుణ ఓటమి ఎవరు చవిచూడల. ఇంత చారిత్రాత్మక దారుణ ఓటమిలో కూడా ఇంత పాజిటివ్‌నెస్ ఎవరు చవిచూడల. నిజంగా ఇది జగన్‌కి మాత్రమే సాధ్యమే. అంటే ఐ మీన్ టు సే జగన్ విషయంలో మాత్రమే జరిగిందేమో. 11 అనేటువంటి నంబర్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని అత్యంత దారుణంగా తొక్కేస్తూ, అత్యంత దారుణంగా కూడా కాపాడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో 40% మాత్రమే ఓటు బ్యాంక్ తెచ్చుకొని 11 సీట్ల ఎమ్మెల్యేగా పరిమితమైనటువంటి జగన్‌కి రాజ్యసభలో ఉన్నటువంటి 11 సీట్లు కాపాడబోతున్నాయి. ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి ఇవ్వట్లేదు. ప్రజల పట్ల నేను పోరాడతానని ఆయన చెప్తున్నారు. నిజానికి ప్రతిపక్ష హోదా లేకపోయినా పోరాడాలనుకుంటే ఎవడైనా పోరాడొచ్చు. దానికి ప్రతిపక్ష హోదా కూడా అవసరం. అసెంబ్లీలో గొంతెత్తడానికి కావాలని చెప్తున్నారు. నిజంగా అసెంబ్లీలో వీళ్ళు ఊడబొడిచేది ఉంటే గత 5 ఏళ్ళు పొడిచి ఉండాలి. ఈ 5 ఏళ్ళు కూడా టీడీపీ జనసేన ఏం పొడుస్తారని అనుకోవట్లేదు. సో ఈ అసెంబ్లీ అనేది నిజానికి చట్టాలని చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. జరుగుతున్న నిజాలను మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళు వ్యక్తిగత దూషణలకే వాడుకుంటారు ఎంతసేపు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. సో చూడాలి. జనసేన ఫస్ట్ టైం కాస్త యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం అనలేం. వాళ్ళు కూడా మేబీ ఈ కోవాకే చెందుతారని నేనైతే నమ్ముతా. సో చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు మీద 2029లో గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా ఎదురొడ్డి పోరాడాలంటే ముందు ఆయన జైలుకి వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అట్లా అంటే లాస్ట్ మూమెంట్స్ లో వెళ్తే ఆయన మీద డెఫినెట్లీ సింపతి వచ్చి మళ్ళీ గెలవచ్చు కాదంట్లా. కానీ ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతే మొన్నే కదా ఎలక్షన్ అయింది, మొన్నే కదా జనం అప్పుడు మర్చిపోతారు. కానీ ట్రంప్ కార్డు ఉంది జగన్ దగ్గర. ఆయన ఎప్పటికీ జైలుకి వెళ్ళలేని ట్రంప్ కార్డులు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాజ్యసభలో 11 మంది ఎంపీల యొక్క బలం ఆయనకి స్పష్టంగా ఉంది రాజ్యసభలో. ఎందుకంటే జగన్ టైం వచ్చింది అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే రాజ్యసభలో బిల్లులు పాస్ చేయడానికి 245లో 2/3 ఆఫ్ మెజారిటీ కంపల్సరీ ఉండాలి. వన్ సెకండ్ కాదు, అంటే 50% కాదు, 2/3 ఆఫ్ మెజారిటీ ఖచ్చితంగా దాదాపు 75% 60% మెజారిటీ ఉండాలి. కానీ బీజేపీ వాళ్ళు కలుపుకుంటే 86 వస్తున్నాయి. ఎన్డీఏ అన్ని కలుపుకుంటే 101 ఎన్నో వస్తున్నాయి. బిజు జనతాదళ్కి గట్టిగా సపోర్ట్ ఉంది. క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ ఎంపీలు, రాజ్యసభ వాళ్ళు. అలాగే అన్నా డిఎంకేకి ఉన్నారు. కానీ బిజు జనతాదళ్ కానీ అన్నా డిఎంకే కానీ ఎన్డీఏ నెట్టి పరిస్థితి సపోర్ట్ చేయరు, చెప్పేశారు కూడా వాళ్ళు చేయమని. వాళ్ళు ఎన్డీఏ వైపు ఉన్నారు. సో మిగిలింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసుల వల్ల కావచ్చు, కేంద్రంతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోవాలనే ఉద్దేశం కావచ్చు, రాష్ట్రానికి మేము మేలు చేసేస్తున్నాం దానికోసమే రాష్ట్ర ప్రయోజనాలు చెప్పే సోళ్ళు కావచ్చు. టీడీపీ అయినా వైసీపీ అయినా చెప్పే సోది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇచ్చేస్తున్నాం అని. కానీ అల్టిమేట్ గా వాళ్ళ కేసుల కోసం. చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ ఓటుకు నోటు కేసు ఆయనకుంటే, ఈయనకి అక్రమస్తుల కేసు ఉంది, ఈయనకి బోల్డ్ కేసులు ఉన్నాయి. అట్లా ఎవరి కేసులు వాళ్ళకు ఉన్నాయి. వాటి కోసం వీళ్ళు కేంద్రంతో సయోధ్యలో ఉంటారు తప్ప ఆ రాష్ట్రానికి మంచి అనేది వీళ్ళు పెట్టుకున్న బోర్డు తప్ప ఇంకేముండదు. సరే, అయితే ఇప్పుడు ఆ 11 రాజ్యసభ సీట్లు, ఎంపీ సీట్లు అనేవి 2026 వరకు ఒక పెద్ద కవచంగా ట్రంప్ కార్డుగా ఉన్నాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం వచ్చింది, బిల్లులు పాస్ చేసే టైం వచ్చింది, బడ్జెట్ ఆమోదం జరుగుతోంది, బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ తో పాటు కొన్ని ఫినాన్షియల్ బిల్స్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. సో వీటి పరంగా ఆయన యొక్క అవసరం అవుతుంది, టైం వచ్చేసింది. అందువల్ల వాళ్ళు దిగొస్తున్నారు ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ బాస్లు అనే మాట అయితే వినిపిస్తుంది. సో ఇది మీరు ఎట్లా చూస్తారు, ఏంటి కదా అనేది కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి యొక్క టైం వచ్చింది అంటూ వైసీపీ వాళ్ళు నిజంగా వచ్చిందా? వచ్చింది అంటే ఎస్ అని, రాలేదు అంటే నో అని కామెంట్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని క్లియర్ గా రాసుకురండి. ఎందుకంటే ఒక 1000 మంది చూస్తే ఒక 10 మందికే రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది మీలో. కాబట్టి ఆ 10 మంది మాత్రం దయచేసి క్లియర్ గా రాసుకురండి. మిగతా 900 మంది, 990 మంది చూస్తారు, భలే చెప్పాడే ఇతను, లేదు భలే చెప్పిందే ఈవిడ అనుకుంటారు. కాబట్టి క్లియర్ గా రాసుకురండి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్